వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచార ముగిడియంతో శ్రీవారి సేవలో మొక్కులు చెల్లింపు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. పంచిన చీరలను తిరిగి నాయకుల ఇంట్లోకి వేసిన స్థానికులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ తో సరదాగా ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడిన సీఎం. డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంకు ఫుల్ స్టాప్ పడడంతో నేరుగా తిరుమలకు చేరుకొని శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకొని పద్మావతి నగర్లోని గాయత్రి సదన్లో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 గుండా శ్రీవారి ఆలయంకి ప్రవేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ గుర్తెట్టుకో సార్ రావాలి. నడవాలి ప్లీజ్ సార్ ప్లీజ్ నడవాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ నడవాలి. నేను యోగా వాయిస్ పెడతారా? టెంపుల్ విజువల్ వస్తుంది. ఇదేం లేదు, ఇదే గేట్ ఇదేనా? ఊరు బాయ్ అన్న మీ హెడ్ వస్తుంది అన్న, కొంచెం తీసుకున్నా ఒక నిమిషం కొంచెం కొంచెం కొంచెం
అన్న కొంచెం అలాగే ఉండి మంచి వీడియో వస్తుంది. గేట్ 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 అన్న క్లోజ్. మీరు ఎట్లా ఉన్నాను సార్. బ్యాక్ సైడ్ టెంపుల్ ప్లీజ్ మో. అన్న మీరు సైడ్కి రండి అన్న. సార్ నువ్వు కావాలి ప్లీజ్ ప్లీజ్ సార్. కొంచెం కొంచెం అన్న కొంచెం గేట్ ఎక్స్టెండ్ గేట్ ఎక్స్టెండ్ చూసుకో. గేట్ ఉంది అక్కడ సార్. మూవ్. వెనక్ బ్యాక్ 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 అట్లే ఉంటారు నువ్వు అట్లా తీసుకుంటారా. ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లా ప్రజలు వైసీపీ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు పంచిన చీరలను తిరిగి నాయకుల ఇంట్లోకి విసిరారు స్థానికులు. దీంతో మహిళలు చీరలు విసురుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ తో ఫుట్బాల్ ఆడారు సీఎం రేవంత్ రెడ్డి. ఆట మధ్యలో షూ పాడైపోతే తీసేసి సాక్సులపై ఫుట్బాల్ ఆటను కంటిన్యూ చేశారు సీఎం. ఈ ఆటలో సీఎంతో పాటు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ షహీం కురేషి, హెచ్సియు ఎన్ఎస్యుఐ యూనిట్ హెచ్సియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ కి సీఎం సలహాదారులు వేన్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ షహీం, టీ షాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి, ఎన్నికల ప్రచారాలకు తెరపడడంతో ఏపీ వ్యాప్తంగా పలు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఉన్నా చాలా చోట్ల ముందస్తుగానే మూసివేశారు. సంబంధిత సిబ్బంది అధికార పార్టీ నేతల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. అయితే మద్యం దుకాణాల దగ్గర శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం ప్రియులు బారులు తీరారు. క్యూలో నిలబడి మద్యం కోసం నిలబడ్డారు. 2 రోజుల పాటు మద్యం లభించదనే ఆలోచనతో మందుబాబులు మద్యం షాపులకు పరుగులు తీశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో జేపీ నడ్డాకు వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోవింద 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 తీసుకో కొద్దిగా ముందు అక్కడ ఇక్కడేనా రానే తీసుకున్నా सर सर 1 मिनट ऐसा देखो सर ఓకేనా अच्छे नहीं हरे 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 गोविंद 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 मीटिंग और समृद्ध रहे। साथ ही साथ हमने भगवान वेंकटेश्वर से ये आशीर्वाद भी मांगा कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में समृद्ध भारत, सक्षम भारत, सुरक्षित भारत उनके नेतृत्व में आगे बढ़े और उनका नेतृत्व भगवान के आशीर्वाद से देश को प्राप्त हो और हम सब लोग एक खुशहाल समाज, विकसित समाज और समृद्ध समाज की ओर अग्रसर हों। उनके नेतृत्व में हम सब लोग आगे बढ़ें, यही प्रार्थना हम सब लोगों ने भगवान वेंकटेश्वर से की है और भगवान वेंकटेश्वर का आज आशीर्वाद मिला। मैं और मेरे साथी सभी టీడీపీ కూటమి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాల పోలేరమ్మ గుడి వద్ద నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వరకు 2K రన్ కార్యక్రమం జరిగింది. ఈ రన్లో సినీ హీరో నిఖిల్ పాల్గొన్నారు. ఓటు వినియోగించే క్రమంలో అందరినీ జాగృతం చేసేందుకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. సైకిల్ గుర్తుగా వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరుతున్నాను. అందరూ కూడా వెనక్కెళ్ళాలి. మీరు సారోలు కనపడతలేదు. ఓకే, ముందుకు పండి అన్న. ఈ బండి ముందుకెళ్ళాలి. స్పీకర్ బండి ముందుకెళ్ళిపో.
తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో 2K వాక్ అనే కార్యక్రమాల్లో భాగంగా అడిగో హీరో మన తెలుగు చలనచిత్ర యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రజలకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వారి ఆచరణలో ప్రచారానికి మా 2K పాదయాత్ర చేస్తూ మన ముందుకు వస్తున్నారు శ్రీ బాలరెడ్డి గారు మరియు గౌరీ రామనాథ్ గారు గెలిపించమని కోరుతూ 2K వాక్ అనే కార్యక్రమం వల్ల పాదయాత్రగా మీ ముందుకు వస్తున్నారు. ఎదురు నిలవాలండి, ప్రజలకు అభివాదం చేసుకుంటూ చీరాల్లో ఉన్నాం. పోలేరమ్మ గుడి జంక్షన్ దగ్గర నుంచి గడియారం జంక్షన్ వరకు 2 కిలోమీటర్లు వాక్ చేయబోతున్నాం. ఈ 2 కిలోమీటర్స్ వాక్ అందరికీ ఓటు విలువ చెప్పడానికి, ఓటు ఎంత ముఖ్యమో చెప్పడానికి మేము చేస్తున్న ఈ వాక్ అవేర్నెస్ పెంచడానికి. 2 రోజుల్లో మనకి ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. May 13th రోజు చాలా ముఖ్యం. నేను స్పెషల్గా చీరాలకు రావడం, చీరాల్లోనే నేను లాస్ట్ 2 వారాల నుంచి మా బావగారితో పాటు ఉన్నాను, అమర్నాథ్ యాదవ్ గారు. ఎందుకంటే మా మావయ్య గారు పోటీ చేస్తారు, ఎంఎం కొండయ్య గారు. సో టీడీపీ తరఫున 100% అభివృద్ధి కోసం, అభివృద్ధి పెద్దపీఠం వేసే క్యాండిడేట్ పర్సన్ అతను. అండ్ నేను ఇంతకుముందు అందరికీ చెప్తున్నాను, జనాలు కలిసిన ప్రతిసారి చెప్తున్నాను, ఆయన చాలా కాలేజీలు ఎస్టాబ్లిష్ చేశారు, చాలా కంపెనీలు ఉన్నాయి. ఆయన అసలు డబ్బు అన్నది ఆశించి కాదు, పేరు మంచి సర్వీస్ చేద్దామని చెప్పి ఈరోజు చీరాల నుంచి మేము పోటీ చేస్తున్నాం. సో ఎంఎం కొండయ్య గారిని తప్పకుండా గెలిపించాలి. సపోర్ట్ చూస్తుంటే మేము ఒక 10,000 మంది వస్తారనుకుంటే 40,000-50,000 మంది వస్తున్నారు. సో ఇది చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ 2 రోజుల్లో మన ఓటమ్మ May 13వ తారీఖు మన పవర్ ఏంటో మనం చూపించాల్సింది మన బ్యాలెట్ బాక్స్ దగ్గర. మన జనసేన, ఈవెన్ జనసేన యూత్ కూడా చాలామంది ఉన్నారు, జనసేన కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు వాక్ కొనసాగుదాం. అండ్ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం చాలా థ్యాంక్స్ అండి. ఈ అవేర్నెస్ మనం ఓట్ వేయాలి 13వ తారీఖు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ మరోసారి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచార ముగియడంతో శ్రీవారి సేవలో మొక్కులు చెల్లింపు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. పంచిన చీరలను తిరిగి నాయకులు ఇంట్లోకి వేసిన స్థానికులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ తో సరదాగా ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడిన సీఎం.